కన్యా రాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో వారికి కన్యా రాశిలోనే అంటే జన్మల్లోనే కేతు సంచారం జరుగుతోంది. కేతు సంచారము జన్మల్లో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే కొంచెం ఆరోగ్య విషయాల్లో వాటిలో కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంచెము గాయాలు అవి అయ్యేటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కొంచెం ఉంటూ ఉంటాయి. జన్మల్లో మాత్రము కేతువు కొంచెం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే అదే జన్మల్లో రవి ఒక 7 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. రవి కూడా జన్మల్లో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ఈయన కొంచెం కంటికి వాటికి దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కంటికి ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెము డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం, ఆరోగ్యం కూడా కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా కొంచెము రవి కూడా జన్మల్లో ఒక 7 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 7 రోజులు ఇట్లా ఉంటుంది. తదుపరి 3 రోజులు మాత్రం మళ్ళీ తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తులారాశిలో ప్రవేశించిన 3 రోజులు కూడా ద్వితీయ స్థానంలో అక్కడ కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. కుటుంబంలో కొంచెం పిల్లలకి కొంచెం ఆరోగ్యం ఇబ్బంది కలగటము, కొంచెం చదువులో వెనకబడటము, కొంచెం ఆదాయం తగ్గడము ఇత్యాదివన్నీ కూడా మనకి ద్వితీయంలో ఉన్నటువంటి 3 రోజుల్లో మనకి రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అక ఆ ద్వితీయంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ 10 రోజులు కూడా ఈ 10 రోజులు బుధుని యొక్క సంచారం వల్ల మనకి కొంచెం ధనాదాయం ఆయన తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు ధనాదాయం లేకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఆయన పని ఆయన చేస్తాడు, ఎవరి పని వాళ్ళే చేస్తూ ఉంటారండి. దానికి దీనికి కంపారిజన్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఈయన మీకు కుటుంబంలో చక్కటి పరిస్థితులన్నీ కూడా ఉండే విధంగా బుధుడు మీకు సహకరిస్తాడు. భార్య పిల్లలు అందరూ అనుకూలంగా. అలాగే మాటలో సౌమ్యత, ఎక్కడున్నా కూడా బుధుడు సామాన్యంగా ఎప్పుడో కానీ మాటలో కఠినత్వం ఉండదు. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, ఆయన పేరు సౌమ్యుడు. ఆయన నిర్దేశించినట్టు వారం పేరు కూడా సౌమ్యవాస్త్రమే. అంచేత మీకు కొంచెం బిజినెస్ అంటే వ్యాపారం బాగుంటుంది. మీ తెలివితేటలకి ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ధనాదాయం అందుతో సహా మీకు బుధుడు ద్వితీయంలో సంచారం చాలా మంచిది. ఇకపోతే శుక్రుడు ద్వితీయంలోనూ తృతీయంలోనూ, ద్వితీయంలో ఒక 3 రోజులు, తృతీయంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన శుక్రుడు ద్వితీయ తృతీయ రాశుల్లో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో పరిస్థితి బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, పిల్లల పరిస్థితి ఉంటుంది, మాటలో అందం ఉంటుంది. అలాగే తృతీయంలో సంచారం చేసేటటువంటి 7 రోజుల్లో మనకి మిగతా వారి యొక్క ఆఫీసులో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అందరి యొక్క సహకారాలతో పాటుగా మనకి ఇందులోన చిత్రలేఖనం కానీ, శిల్పంలో కానీ, ఒక సంగీతంలో కానీ, ఒక సాహిత్యంలో కానీ, ఇందులోన మీకు ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే మీకు ఈ 10 రోజులు చక్కటి అవకాశాన్ని మీరు మీరు ప్రదర్శించడానికి కానీ, లేదా ప్రదర్శించుంటే మంచి పేరు, ఇంతవరకు ఉన్నటువంటి పేరు కంటే కూడా మంచి పేరు వచ్చే అవకాశాన్ని మీకు శుక్రుడు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే 5వ స్థానంలో శని వక్రగతి మూలంగా 5వ స్థాన ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే శని 5వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ మనకి 5వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఆదాయం తగ్గుతుంది. పిల్లలు కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చిల్లరమల్లరగా తిరగటము, అలాగే కొంచెం మందగమనం అంటే ప్రతి పని ఆలస్యంగా మీరే ఎందుకంటే అది మకర రాశి అవుతుంది కాబట్టి కొంచెం బద్ధకం, చూద్దాం ఈవేళ చేసేది రేపు చేద్దామని అనుకోవటం, రేపు అదే అనుకుంటూ ఉంటారు. ఇలా ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి 5వ స్థానంలో ఉండటం వల్ల ఉంటుంది. అలాగే కొంచెం మనకి పూజ చేసినా కూడా దైవభక్తి నిలబడకపోవటం, గుడికి వెళ్ళినా కూడా గుడికి వెళ్ళినప్పుడు మనం సామాన్యంగా దేవుడి గురించి ఆలోచిస్తాం, దేవుడినే మనసులో పెట్టుకుని వెళ్తాం. కానీ కొన్ని సందర్భాలలో మనసు కూడా గుడికి వెళ్తాం, అరటిపళ్ళో కొబ్బరికాయ కొడతాం, అన్నీ మామూలే, కానీ మనసు నిలబడతాం. ఆ విధమైన పరిస్థితులు కూడా శని వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెము అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
అది అది వారి వల్ల కావచ్చు, తప్పు వీరి వల్ల కావచ్చు, ఎవరి వల్లనే కావచ్చు, కొంచెం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా కొంచెం వారికి మనకి కూడా కొంచెం వారి ఐడియాలు వేరుగా ఉండొచ్చు, మన ఐడియాలు వేరుగా ఉండొచ్చు. ఈ రెండింటికి పొంతన పొసగదు. ఈ విధమైన పరిస్థితులు కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో గురువు ఉన్నట్టుగా తీసుకోవాలి. యాక్చువల్లీ భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ రెట్రాగ్రేషన్ మూలంగా 8వ స్థానంలో తీసుకుంటున్నాం కాబట్టి గురువు యొక్క బలము లేనట్టే. గురువు యొక్క బలం అందే అసలు వారికి కూడా ఎవరికైనా చాలా ఈ నవగ్రహాలన్నింటిలో కంటే కూడా పరిపూర్ణమైనటువంటి వాడు కాబట్టి 100% శుభుడు కాబట్టి ఆయన యొక్క ఫలితాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గురుబలం మనకి పెళ్ళిళ్ళకి కానీ, గుడి ప్రతిష్టలకు కానీ, వివాహ ఉపనయనాలకు కానీ, అన్నిటికీ గురు యొక్క బలం చాలా ఇంపార్టెంట్. ఈ గురువు యొక్క బలం ఇక్కడ మీకు కొంచెం లోపిస్తూ ఉన్నది ఈ వక్రగతి మూలాన. మళ్ళీ రుజుమార్గంలోకి వచ్చాక బాగానే ఉంటుంది, దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. అప్పటి వరకు మాత్రం కొంచెం గురువు యొక్క బలం కూడా తగ్గుతున్నది. ఇక భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కూడా ఒకరు హాఫ్ డే అంటే సగం రోజు మాత్రమే ఉంటున్నారు. మొత్తమే 9వ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకుందాం. 9వ స్థానంలో ఉన్నట్టయితే అక్కడ ఏంటంటే ఆ సౌఖ్యాలన్నీ కూడా మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అన్నీ చేతికి వచ్చినట్టే ఉంటాయి, అన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. అంటే కొంచెం ఈ కుజుని యొక్క స్వభావం వల్ల మనకి కొంచెం మాటలో కఠినత్వం, కొంచెం తరచూ గొడవలు రావటం ఈ 10 రోజుల్లో మనకి అప్పుడు దాకా క్లోజ్గా ఉన్న వారితో కూడా కొంచెం ఏదో మాట భేదాభిప్రాయాలు రావటం, చిన్న చిన్న గాయాలు అవ్వటము, అట్లాగే ప్రతిదీ చేతికి అందినట్టే ఉంటుంది. మనం ఏదైతే కావాలనుకుంటామో అది చేతికి అందినట్టు ఉంటుంది, కానీ మిస్ అయిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు కుజుని యొక్క 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి జరుగుతూ ఉన్నాయండి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవ జన్మ ఎత్తితే కూడా ఒక రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, ఎవరికైనా సరే తప్పదు. అనుకూలతలు ప్రతికూలతలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి జాతక ప్రకారంగా. అయితే వాటికి మనం చేసుకుంటున్న దాంతో పాటుగా ఈ వారం పరిష్కారంగా మనం పరిహారాల్లో మనం చెప్పుకునేటువంటిది విశేషం ఏంటంటే, మనకి ఇక్కడ 45వ శ్లోకం నుంచి విష్ణు సహస్రనామంలో ఈ కన్యారాశి వారు 45వ మీకు తెలిస్తే పర్వాలేదు, నక్షత్రం కానీ పాదం కానీ ఒకే శ్లోకంతో సరిపోతుంది. కాదు అసలు రాశి ఒకటే తెలుసండి, మాకు నక్షత్రం తెలియదు పాదం తెలియదు అనుకుంటే మీరు 46వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు ఇక్కడ మీకు ఈ మధ్యలో ఖచ్చితంగా మీది ఉంటుంది. ఇది చదువుకోవటం ద్వారా ఇది కూడా చాలా పవిత్రమైనటువంటిది. విష్ణు సహస్రనామం అనేటటువంటిది ఒక వేదాలకి ఎంత పవిత్రత ఉన్నదో, ఒక భగవద్గీతకి ఎంత పవిత్రత ఉన్నదో, ఒక అష్టాదశ పురాణాలకు ఎంత పవిత్రత ఉన్నదో అంత పవిత్రత కూడా విష్ణు సహస్రనామాలకి ఉన్నది. కాబట్టి ఇందులో ఈ 9 చదువుకున్నట్టయితే మీకు పుణ్యం పురుషార్థంతో పాటుగా ఇక్కడ ఈ దోష నివృత్తి అంటే మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కూడా లభిస్తుంది. ఇది యథార్థం. మీరు నమ్మండి, ఆచరించండి, శుభాలు పొందండి. శోభం భూయాత్.